అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న చెప్పండి అన్న. నేను ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నా అన్న. అన్న చెప్పన్నా. అన్న ఇప్పుడు 2,40,000 ఉన్నాయి మాయి. ఓకే. ఇక్కడ బ్యాంకులో పోతే మేనేజర్ మాకు తెలియదు అంటాడు. ఇక్కడ మన అగ్రికల్చర్ ఆఫీస్ అడిగితే మాకు తెలియదు, ఇంకా గైడ్ లైన్స్ రాలేదంటాడు. ఆ పైన డబ్బులు ఎక్కడికి వెళ్ళి కట్టాలన్నా మేము? నేను ఏం చెప్తున్నా, రోజు మనం ఎందుకు కట్టాలంటారు? అసలు పైన డబ్బులు బ్యాంకుతో మనం తర్వాత మాట్లాడుకుని రెన్యువల్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత కట్టుకుంటాం కదా. ఇప్పుడు ఎడికెళ్ళి తీసుకురావాలా డబ్బులు? మనం ఎందుకు కట్టాలన్నా? ఇప్పుడే పైసలు లేక మేము వాటితో తెచ్చుకొని పంటలు వేసుకుంటే మళ్ళీ ఇప్పటికి వెళ్ళి కట్టమంటే ఎడికెళ్ళి కడతామన్నా? ఒక్కొక్కరు 60,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, 80,000 ఉన్నాయి, లక్షలు. అన్నా నిన్న ఒక ఆయన ఫోన్ చేసిండు, 4.5 లక్షల లోన్ ఉంది ఆయనకి, 2 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి నేను 2.5 లక్షలు ఇప్పుడు అప్పు ఇవ్వాలన్నా అంటుండు. ఇంకోటి ఏడ సావాలి ఇప్పుడు నేను పోయి, నాకు అప్పేడ పుడుతుంది అన్నాడు. ఇప్పుడు ఎడికెళ్ళి కట్టమంటారు అన్న? మీరు ప్రభుత్వాన్ని కొంచెం సూచన చేయండి అన్న. మనం రోజు చేస్తున్నాం, మీరు నా లైవ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను డైలీ అదే అడుగుతా ఉన్నా, తెచ్చి కట్టులు పెట్టకుండ్రి. వాళ్ళ దగ్గర లేకనే కదా అప్పు చేసింది, లేకనే కదా కట్టని పరిస్థితి. అలాంటిది మళ్ళా మీరు ఇలా తీసుకుపోయి కట్టండి అంటే ఏడికెళ్ళి తీసుకొస్తారు, ఏడబడతారని చెప్పి అంటా ఉన్నా నేను. కరెక్ట్ అన్న, కరెక్ట్ అన్న. అదే చాలా మంది రైతులు అదే బాధపడతా ఉన్నారు. సో ఎక్స్ట్రా అమౌంట్ కట్టకుండా చేయడానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తే బాగుండనేది నా ఒపీనియన్ కూడా, ఆలోచన కూడా. నేను కూడా దానికే ఫైట్ చేస్తున్నా. చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, లేకపోతే అంతకంటే ముందు తుమ్మలే చెప్పిండు. అయితే నేను కట్టడం ఎందుకు అనేది నా ప్రశ్న. 2 లక్షలు ఎంత చేస్తారు? మళ్ళీ ఒకవేళ కట్టినా వస్తుందో రాదో గ్యారెంటీ లేదు. మళ్ళీ అదే ఒక క్లారిటీ ఇవ్వాలి, బ్యాంక్ దగ్గర లిస్ట్ ఇవ్వాలి, ఇంకోటి ఒక 6 నెలల టైం ఇవ్వాలి. ఏదో తూతూ మంత్రంగా ఇప్పుడే కట్టంటే ఎడికెళ్ళి కడతాడు? ఇప్పుడు పంట చేతికి వచ్చిందా? పంట చేతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి కడతామన్నా? 40,000, 60,000, 70,000 ఇప్పుడు ఎక్కడికి కడతాం? ఎగ్జాక్ట్లీ అన్న, మీ ఒపీనియన్ చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని నేను డైలీ కాల్స్ తీసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తే బాగుంటది. ఇది వాళ్ళు అడుగుదాం. ఫైనల్ గా కూడా ఇంతమంది రైతులు అడుగుతా ఉన్నారు, పైన కట్టే అమౌంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారట. మరి మనకు ఒక టైం ఇవ్వాలి, లేకపోతే ఇంకొన్ని రోజుల తర్వాత కట్టాలి, లేదంటే రెన్యువల్ చేసుకుంటాడు ఆయన. రెన్యువల్ చేసుకుంటే ఇప్పుడు డబ్బు లేకనే కదా రైతు బంధు రాకుండా మేము అప్పు చేసుకుని ఏదో అన్న. రైతు బంధు ఒకటే కాదు, వీళ్ళు ఏం చెప్పారంటే కాంగ్రెస్ నాయకులు గతంలో కేసీఆర్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయింది. ఈ రోజు రాష్ట్రంలో ఆ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, సంతోషంగా లేరు. ఆయన నీళ్ళు ఇయ్యలేడు, కరెంటు చక్కగా ఇయ్యలేడు, సబ్సిడీలు ఇయ్యలేడు. ఒక రైతు బంధు ఇచ్చేసి ఇడిచిపెట్టి రైతులను ఆగం చేసేడు ఈ రాష్ట్రంలో అని చెప్తేనే కదా ఆయన పక్కన పెట్టి ఈసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, మనం రైతులకు సంతోషంగా ఉండొచ్చు, ప్రజాపాలన వస్తుంది అని చెప్పారు కదా వాళ్ళు. అయితే రైతు బాగాలేదని వాళ్ళే చెప్పారు కదా. నేను ఇంకొక 2-3 రోజులలో ఏం చేస్తా అంటే, ఒక 3-4 డేస్ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్పిన అన్ని మాటలు తీసుకొస్తా, నేను అన్ని వీడియో ప్లే చేస్తా. ఎవరెవరు అన్న, ఎవరెవరు ఆనాడు రైతుల కోసము మాట్లాడిన మాటలు ఏవేవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏంటియో పూర్తిగా మీకు డేటాతో ముందరకు వస్తా. మరి ఇవన్నీ చెప్పి మీరు ఇలా కట్టమంటే ఏడికెళ్ళి కడతారు రైతు అని అడగడానికి నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా చెప్పండి అన్న, మీ ప్రభుత్వానికి సూచన చేయండి, మీ ఛానల్ ద్వారా మేము సపోర్ట్ చేస్తాం. తప్పకుండా అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ.